హలో అండి, అందరికీ నమస్కారం. ఇందాక నుంచి మీకు చాలా సమయం దొరికిందని అనుకుంటున్నాను. మా మీడియా ఫోటోగ్రాఫర్స్ అందరికీ బోల్డ్ అని ఫోటోలు అందరినీ బాగా క్లిక్ చేశారు, క్యాప్చర్ చేశారని అనుకుంటూ థ్యాంక్ యూ. మళ్ళీ స్టేజ్ పైకి పిలుస్తాను వారందరినీ. ఎస్, పిండం సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. ఈ ఫ్రంట్ రోలో సో మెనీ టాలెంటెడ్ పీపుల్. హలో శ్రీరామ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. వావ్, ఖుషి రవి గారు, వెరీ గ్లాడ్ టు సీ యూ ఇన్ పర్సన్. అవసరాల్ శ్రీనివాస్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ ఇన్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్. అండ్ అఫ్ కోర్స్ కోనా వెంకట్ గారికి, బీవీఎస్ రవి గారికి, అలాగే హర్ష గారికి, ముగ్గురు కూడా ఇవాళ ఇక్కడికి విచ్చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ స్వాగతం చెప్పేస్తూ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, చాలా పేషెన్స్గా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నందుకు గెస్ట్లుగా విచ్చేసి. సో వెల్కమ్ టు ద టీమ్ మెంబర్స్ ఆఫ్ పిండం. సో చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ని ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉంటారు. అండ్ ఆథెంటిక్ అండ్ జెన్యూన్ మూవీస్ని ఇంకా ఎక్కువ ఆదరిస్తారు అని చెప్పాలి. అలాగా పిండం అనే ఈ సినిమా ఒక కంప్లీట్ హారర్ జానర్ని, అంటే సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎంటర్టైన్మెంట్ అంటాం. ఎంటర్టైన్మెంట్ అనేది ఒక కామెడీ మాత్రమే కాదు, ఎలాంటి ఎంగేజింగ్ కంటెంట్ అయినా సరే ఎంటర్టైన్మెంటే అని మనం అంటాం. కాబట్టి అలాగా కేవలం హారర్ జానర్లో మాత్రమే ఈ సినిమా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తుందన్నమాట. సో ఇందులో వేరే ఎలాంటి కిచిడి లేదు, ఎలాంటి జానర్స్ని మిక్స్ చేయడం జరగట్లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అండ్ పిండం కింద ట్యాగ్ లైన్ చూస్తే ద స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ అని కూడా ట్యాగ్ లైన్ పెట్టేశారు అంటేనే అర్థమవుతుంది కంప్లీట్గా ఆడియన్స్ని భయపెట్టేయడానికి ప్రిపేర్ అయిపోయారు టీమ్ అని చెప్పేసి. సో ఆబ్వియస్గా హారర్ మూవీ లవర్స్ అందరూ కూడా డెఫినెట్గా భయపడాలి, అలాంటి ఒక థ్రిల్ ఉండాలి, కిక్ ఉండాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ హారర్ మూవీ ఫ్యాన్స్, ఆడియన్స్ అందరినీ సాటిస్ఫై చేయడానికి ఈ సినిమా మన ముందుకు వస్తుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ పిండం అనే టైటిల్లోనే ఒక భయం కనిపిస్తుందండి. అది అంటుంటే కూడా కొంచెం దట్ ఇంటెన్స్ వైబ్ అనేది కనిపిస్తుందన్నమాట. సో టైటిల్ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశము కూడా మనల్ని భయపెట్టబోతోంది. మరి ఇంతకీ ఇందులో ఉన్న అంశాలు ఏంటి, అసలు ఎలాంటి ఎలిమెంట్ మీద మన ముందుకి ఈ సినిమాని తీసుకురాబోతున్నారు, ఇవన్నీ కూడా మనం ఇవాళ మరికొద్ది సేపట్లో చూడబోతున్న టీజర్ ద్వారా అయితే మనం తెలుసుకుందాము. సో ఆరోహి దైడా ప్రెజెంట్స్ ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు యశ్వంత్ దగ్గుమాటి గారు. ఇంకొకసారి చెప్తే బెటర్ ఏమో, యశ్వంత్ దగ్గుమాటి గారు. దగ్గుమాటి గారు ఇలా అంటుంటేనే మీరు కూడా దగ్గుబాటి గారి రేంజ్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం యశ్వంత్ గారు. అండ్ అఫ్ కోర్స్ సాయి కిరణ్ దైడా గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో వీరిద్దరూ కూడా యూఎస్ బేస్డ్గా చక్కగా సెటిల్ అయిపోయి, ఆంటర్ప్రెన్యూర్గా ఆయన చక్కగా, ఈయన కూడా సెటిల్ అయిపోయి డబ్బులు సంపాదించుకుంటూ కూడా సినిమా మీద ఉన్న ప్యాషన్ చూసారు, దాన్ని అలా మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లాక్కొచ్చిందనమాట. సో వాళ్ళిద్దరూ యూఎస్లో ఎంత సెటిల్మెంట్ తర్వాత కూడా కేవలం సినిమా పైన ఉన్న ప్యాషన్, ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ని మన ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు. సో వారిద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేద్దాము టు బోత్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్. సో ఎస్, మరి పిండం సినిమాకి సంబంధించి ద స్కేరియస్ట్ ఫిల్మ్ అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఐ థింక్ హారర్ మూవీ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోవాలి. టీజర్లో ఎలాంటి కంటెంట్ ఇస్తారు అనేది మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి టీజర్ లాంచ్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. సో మనకి ఇవాళ ఇద్దరు వండర్ఫుల్ గెస్ట్లు ఉన్నారు. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళిపోయి టీజర్ లాంచ్ మీరిద్దరు కలిసి చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, కోనా వెంకట్ గారు అండ్ బీవీఎస్ రవి గారు. ఎస్, చెప్పండి. Teaser of Pindam launch. Thank you so much. Yes, here we go. On screen, Pindam teaser చూసేద్దాము. Lights off.
ఇంకొకసారి భయపడడానికి రెడీయా మీరు? ఇంకొకసారి చూద్దాము టీజర్ ప్లీజ్. లైట్స్ ఆఫ్. ఓకే, సో ఏదైతే టార్గెట్ చేశారో అదైతే నిజంగా కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పాలండి. డైరెక్టర్ సాయి కిరణ్ గారు భయపెట్టాలని డిసైడ్ అయ్యారు, భయపెట్టేశారు. ఇది టీజర్కే ఇలా ఉంటే రేపు పొద్దున సినిమా ఇంకా ఏ రేంజ్లో ఉండబోతోంది అని అనిపిస్తుంది. నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటో. ఓకే, హారర్ మూవీని అంటే ఏం లేదు, జస్ట్ మనం చేతులు అడ్డు పెట్టుకుని చూస్తాము, కొంతమంది అలాగా తల పక్కకి తిప్పుకొని చూస్తూ ఉంటారు. సో అలా రకరకాల హారర్ మూవీ ఎక్స్పీరియన్సెస్ అనేది రకరకాల మందికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి. బట్ యట్ అగైన్ నేను ఇందాక అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ అన్ని ఫామ్స్లోనూ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అలాగే ఈ హారర్ జానర్లో కంప్లీట్గా మనల్ని భయపెట్టడానికి పిండం సినిమా మన ముందుకు వచ్చేస్తోంది. సో ఎస్, మనం ఆల్రెడీ చూసినట్టుగా తెరపైన మనందరికీ తెలిసిన ఎంతోమంది ఫెంటాస్టిక్ యాక్టర్స్ ఈ క్యారెక్టర్స్లో కనిపించబోతూ ఉన్నారని అర్థమవుతోంది. అండ్ ఈశ్వరీరావు గారు, ఆవిడ్ని ఎన్ని అద్భుతమైన సినిమాల్లో చూస్తూ వచ్చామో ఇలాంటి ఒక రోల్లో ఆవిడ్ని చూడడం చాలా చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ అవసరాల శ్రీనివాస్ గారు అయితే ఆయన ఏ పాత్ర పోషించినా, అంటే యాక్టర్ అయినా డైరెక్టర్ అయినా రైటర్ అయినా అందులో 100% ఇచ్చే తీరుతారు. అలాగే ఇలాంటి జానర్లో మిమ్మల్ని చూడడం కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అవసరాల శ్రీనివాస్ గారు. అండ్ సాయిరామ్ గారు ఒక పక్క పోలీస్ ఆఫీసర్ లాంటి క్యారెక్టర్స్ చేస్తూనే ఇంకో పక్క ఇలాంటి ఫ్యామిలీ హారర్ ఇలాంటి అన్ని జానర్స్ని కవర్ చేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేయడంలో ఆయన నంబర్ 1. శ్రీరామ్ గారు, వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ దియాతో అందరి మనసులో దోచేసుకుంది ఖుషి రవి. అలాంటి అమ్మాయిని ఇలాంటి ఒక రోల్లో చూడడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తనే నా ష్యూరా అని అడిగాను అనమాట. ఖుషి రవి అంటే అసలు మొత్తంగా గెటప్ అంతా మారిపోయి చాలా కొత్తగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ ద టెక్నికల్ టీమ్ కృష్ణ సౌరభ్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డెఫినెట్గా హారర్ సినిమాకి అటువంటి ఇంపాక్ట్ ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటేనే మనం దాన్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయగలుగుతాం. కాబట్టి కృష్ణ సౌరభ్ గారు హ్యాస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ సతీష్ మనోహరం గారు, ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఓవరాల్గా మనకి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి ఈ సినిమా అయితే అతి త్వరలో మన ముందుకు వస్తుంది. సో ఇంకా ఈ సినిమా గురించి విశేషాలు చెప్పాలి అంటే టీం మెంబర్స్ స్టేజ్ పైకి రావాల్సిందే. కాబట్టి ఆలస్యం చేయకుండా టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా లెట్ మీ వెల్కమ్ ప్రభురాజా గారు ఆన్ స్టేజ్, ద కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ప్రభురాజా గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎవరు లేవట్లేదు ఏంటని చూస్తున్నారండి సార్. యా, ఆల్సో requesting DOP Satish Manoharan garu to please join the stage. Alage production designer Vishnu Nair garu to please come on to the stage. And line producer Srinivas garu, Srinivas Penmetsa garni stage paiki ravalsinga request chestunnamu. And editor Sirish Prasad garni vedik paina join avalsinga request chestunnamu. Of course, music director Krishna Saurabh garu to please join the stage. And producer Yashwant Daggumati garni సాదరంగా వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము. రావడమే ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, ఇంతమంది వండర్ఫుల్ యాక్టర్స్తో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంత మంచి కథతో మన ముందుకి వస్తున్నటువంటి ప్రొడ్యూసర్. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ యశ్వంత్ గారు. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా సాయి కిరణ్ దైడా గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఫస్ట్ సినిమాతోనే జనాల్ని భయపెట్టాలని డిసైడ్ అయ్యి ఆ విషయంలో 100% ఆల్రెడీ సక్సెస్ అయిన డైరెక్టర్. అండ్ ఈ సినిమాలో మనం ఇందాక టీజర్ చూసినట్టుగా రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో మనకి పిల్లలు కనిపిస్తున్నారు కదా, వాళ్ళిద్దరిని స్టేజ్ పైకి పిలుద్దాము. బేబీ చైత్ర టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్, అండ్ బేబీ లీషా.
ఇద్దరిని కూడా అమ్మ బాబోయ్ అసలు నన్ను ఎక్కువ భయపెట్టింది వీళ్ళే. అసలు ఏమన్నా యాక్టింగా. అలాగే కవి సిద్ధార్థ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఈ చిత్రానికి రచనా సహకారం అందించినటువంటి కవి సిద్ధార్థ గారు దాదాపు 20 ఏళ్లుగా ఎన్నో చిత్రాలకి ఆయన రచన చేస్తూ ఉండడం విశేషం. సాధారణంగా ఆయనకి ఆహ్వానం పలుకుతూ అండ్ వర్మ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. రవివర్మ గారిని మనం ఎన్నో సినిమాల్లో చూస్తూ వచ్చాము. ఈ సినిమాలో ఆయన పాత్ర ఏమిటి అయి ఉంటుందబ్బా? ఓకే, ఇంకా మనకేం క్లారిటీ రాలేదు కాబట్టి తెలుసుకుందాం ఆయన స్పీచ్లో. అండ్ అఫ్ కోర్స్ నౌ రిక్వెస్టింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ పద్మప్రియ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఎస్, మన శ్రీనివాస్ అవసరాల గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ బీవీఎస్ రవి గారు ఆన్ స్టేజ్. ఇవాళ ఈ టీజర్ లాంచ్ చేయడానికి విచ్చేసిన మా ముఖ్య అతిథుల్లో బీవీఎస్ రవి గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతూ మన యశ్వంత్ గారు అండ్ సాయి కిరణ్ గారు ఆయన్ని బొకేతో స్వాగతం పలుకుతారు. ఎస్, అలాగే మన బ్లాక్ బస్టర్ రైటర్ అండ్ డైరెక్టర్ కోనా వెంకట్ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఆయన కామెడీతో పాటు మనల్ని గీతాంజలి ద్వారా భయపెట్టారు కూడా. సో ఏ జానర్ అయినా సరే అలా చేయి తిరుగుతుంది దానికి. సో కోనా వెంకట్ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ ఖుషి రవిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఖుషి రవి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అలాగే హర్ష గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. హుషారు లాంటి వండర్ఫుల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ని మనకు అందించిన డైరెక్టర్ హర్ష గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఎస్, ఇక శ్రీరామ్ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. వేరీడ్ జానర్స్లో వేరీడ్ పర్ఫార్మెన్సెస్తో మనల్ని ఎప్పటికప్పుడు అలరిస్తున్నటువంటి శ్రీరామ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. ఒక్కసారి టీమ్తో ఫోటో ఆప్ తర్వాత మనం స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. ఓకే, ఫోటో ఆప్ జరుగుతుందా? యా, ఒక్కసారి అందరూ కొంచెం క్లోజ్గా గ్రూప్ ఫోటో కోసం. యా, సురేష్ వర్మ గారు ఒక్కసారి ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
ఛానల్స్ డన్. థ్యాంక్ యూ. ఓకే, సో ముందుగా యాక్చువల్లీ మేము చాలా రెస్పాన్సెస్ తెలుసుకోవాలని అనుకున్నాము, బట్ కాకపోతే శ్రీరామ్ గారి మాటలు మనం ఇప్పుడు ఫస్ట్ వినేసేయాలి, ఎందుకంటే ఆయనకి ఫ్లైట్ క్యాచ్ చేయాల్సిన టైం అయిపోతుంది కాబట్టి. సో శ్రీరామ్ గారు ఫస్ట్ మీ మాటలు వినాలనుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన మా సినిమా ఫ్యామిలీ నుంచి మా గురుగారు, నా మొదటి సినిమా తెలుగు ప్రేక్షకులకి నన్ను ఇంట్రడ్యూస్ చేసి, అంటే ఆయన రాతతోటే ఆ సినిమా జరిగింది. ఒకరికొకరు కోన వెంకట్ గారు, ఆయనకి, మా డైరెక్టర్ రవి గారికి. అంటే ఈ మండే అందరికీ తెలుసు, వారంలో మొదటి రోజు బిజీగా ఉంటారు, పనులు జరుగుతూ ఉంటాయి. పొద్దుగాలు పిలిచి ఇక్కడ ఫంక్షన్కి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా మంచి మనసుతోటి ఆశీస్సులు ఇవ్వడానికి ఇక్కడ వచ్చిన మా సినిమా పెద్దలకి నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే మా ఎంటైర్ టీమ్, మా ప్రొడ్యూసర్ యశ్వంత్ గారు, కో ప్రొడ్యూసర్ ప్రభు గారు, అంటే వాళ్ళు యాక్చువల్లీ ఫ్రెండ్స్ అనమాట. సాయి కిరణ్ గారు, అంతా ఒక ఫ్యామిలీ లిటరలీ. అలాగే ఇక్కడున్న అందరూ, మా టీం నుంచి ఉన్న అందరికీ, తర్వాత పత్రిక సహోదరులకి అందరికీ నా వందనాలు. అండ్ ఐ కమ్ టు ద పాయింట్. అంటే యూజువలీ ఒక ఫంక్షన్లో వచ్చి లాస్ట్ నాకు ఇస్తారు మైకు, అప్పటికి అందరూ ఏం మాట్లాడాలనుకుంటే అవన్నీ మాట్లాడేసి ఉంటారు, మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కానీ మొదటిసారి నాకు ఇప్పుడు స్టార్టింగ్లో మైక్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ మై అపాలజీస్. ఏంటి ఫంక్షన్కి పిలిచి ఫస్ట్ ఇతను పారిపోతున్నాడు అన్నట్టు అనుకోకండి సార్. యాక్చువల్లీ షూట్ జరుగుతుంది, అక్కడ షూట్ యాక్చువల్లీ హోల్డ్ చేశారు. టుక్ పర్మిషన్ అని పర్మిషన్ తీసుకొని వచ్చాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఫ్లైట్లో స్ట్రైట్ అక్కడికి వెళ్ళి డైరెక్ట్ లొకేషన్కి అనమాట. ఓకే, మా టీం గురించి మాట్లాడే ముందు సినిమా గురించి చెప్పాలనుకుంటున్నాను. దీనికి ముందు ఒక 4 సినిమాలు స్టార్ట్ చేసాం, అవన్నీ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ 2 నెలల్లో కరెక్ట్గా స్టార్ట్ చేసి కరెక్ట్గా ఫినిష్ చేశారు. కొన్ని విషయాలు ఉంటాయి, రాత ఉండాలి. అంటే మంచి మనసుతోటి నిజంగా చెప్తున్నాను, సెంటిమెంట్లీ ఇట్ ఈస్ ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్. దే ఆర్ జెన్యున్లీ గుడ్ ఫ్రమ్ హార్ట్. ఇలాంటి వాళ్ళు సినిమాకి రావాలని నేను ఆశపడుతున్నాను. అంటే కొన్నిసార్లు మనం పని చేసినా డబ్బులు టైంకి రాదు, ముందు వెనక ఉంటుంది, ఇట్స్ కామన్, అడ్జస్టబుల్. అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా డేస్ అయితే కూడా ఫోన్ చేసి ఏదైనా ఇవ్వాలా సార్, ఏదైనా ఇవ్వచ్చా అని కంపల్ చేసే ప్రొడ్యూసర్ లైఫ్లో ఇప్పుడే చూస్తున్నాను. చెక్కులు బౌన్స్ అయింది, టీడీఎస్ ఇవన్నీ వదిలేద్దాం. అలాగా అంత ప్రేమగా, అంత డిసిప్లిన్డ్, ఏదైనా వచ్చి లొకేషన్లో డైలాగ్స్ సీన్లో ఏదైనా కరెక్షన్స్ ఉందో ఏదైనా మాట్లాడుకున్నా అంటే ఓపెన్ టు డిబేట్ లాగా సచ్ ఓపెన్ మైండెడ్తో ఉన్న ఒక డైరెక్టర్ మా సాయి కిరణ్ గారు. వెరీ హంబుల్, వెరీ ఆర్గనైజ్, అట్ ది సేమ్ టైం అతనికి ఏం కావాలన్న విషయం ఆ క్లారిటీ ఉన్న మనిషి. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ఫినిష్ చేసామని తెలియకుండా పోయింది. అండ్ ఐఎమ్ మన పద్మ గారు అయితే చెప్పక్కర్లేదు, శ్రీమతి గారికి. ఆవిడైతే స్పాట్లో ఎప్పుడు అసలు కూర్చుని లేదు. మిస్సెస్ వచ్చి కాస్ట్యూమ్ డిజైనర్, పాపం ఆ షూటింగ్ మొత్తం వచ్చి చూశారంటే నించున్న ఒకే మనిషి ఆవిడే. ఆయన ఏసీ కింద అనకుండా వేసుకొని కూర్చున్నారు ఆయన, అది తర్వాత మాట్లాడదాం. వండర్ఫుల్ పీపుల్, వెరీ అఫెక్షనేట్, వి వర్ లైక్ ఎ ఫ్యామిలీ. మా సినిమాలో యాక్చువల్లీ మేము ఖుషి రవి గారు, ఈశ్వరిరావు గారు, శ్రీనివాస్ గారు, మా అందరూ, వర్మ గారు, మా అందరికంటే చాలా ఇంపార్టెంట్ ఎవరు అంటే ఈ ఇద్దరు పిల్లలు. ద రియల్ సూపర్ స్టార్స్ యాక్చువల్లీ. ఐ నెవర్ సీన్ కిడ్స్ సో బ్రిలియంట్. నేను యాక్చువల్లీ యాజ్ అన్ యాక్టర్ ఐ వాజ్ స్పెల్ బౌండ్. అంటే ఫస్ట్ ఫిలింలో ఆ వయసులో హార్నెస్ వేసి పైకి పంపించి అక్కడ వచ్చి మోనోలాగ్ చేయడం, దాంతో డైలాగులు చెప్పడం, ఎక్స్ప్రెషన్స్, ఎంత భయం లేకుండా ఆ హైట్ 20 ఫీట్ 30 ఫీట్ హైట్కి వెళ్ళి పర్ఫామ్ చేయడం, ఏ టాంట్రమ్స్ లేకుండా, అల్లరి లేకుండా చాలా బాగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ గాడ్ బ్లెస్. అండ్ మై పేరెంట్స్ ఆర్ లైక్, ఐ థింక్, సో గిఫ్టెడ్ విత్ సచ్ వండర్ఫుల్ కిడ్స్. రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ దెమ్. అలాగే మా కెమెరామెన్ సతీష్ గారు అండ్ సౌరభ్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్, మా ఎడిటర్ గారు, అండ్ రమేష్ గారు, ఎన్నిసార్లు డబ్బింగ్ చేసినా మళ్ళీ మళ్ళీ చేపించి, ఐ లవ్ యూ సార్, పర్ఫెక్షనిస్ట్. ఎంటైర్ ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్స్, ద హోల్ టీమ్, మా ఫైట్ మాస్టర్ జోషువా గారు. అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఆల్ దీస్ ఆర్టిస్ట్.
Kushi Ravi is one of the finest artists I worked with, and I think casting was so nice. ఉన్నారన్న కోసం చెప్పడం లేదు, మిగతా వాళ్ళందరూ సో పర్ఫెక్ట్. అంటే తిండి సరిగా తినకుండా పిల్లలకి పెట్టే ఒక తల్లి, అంటే షీ గాట్ టు దట్. షీ వుడ్ డయట్, షీ వుడ్ బీ స్టార్వింగ్ అండ్ డూయింగ్ ఆల్ దట్. షీ వాజ్ ఇంటు ది క్యారెక్టర్. మెథడ్ యాక్టింగ్ కమల్ గారిని ఫాలో చేశారు టు ద టీ. స్కేరియస్ ఫిలిం అని చెప్పిన వల్ల మీరు భయపడి సినిమాకి రాకుండా ఉండకండి. తప్పకుండా సినిమాకి రండి. ఏంటి భయపడిస్తారా మమ్మల్ని అని ఛాలెంజ్ చేసి మా సినిమాకి రండి. తప్పకుండా ఒక మంచి సినిమాని మేము చూపిస్తాం. అంటే మొదటి సినిమాలో అందరూ సేఫ్ ప్రాజెక్ట్ చేయాలన్న కోసం ఏదో ఒక హారర్ ఫిలిం, దానిలో మసాలా అంతేసి గ్లామరు, ఏ వల్గారిటీ లేకుండా క్లీన్ ఫిల్మ్, స్ట్రైట్ టు ద పాయింట్, వెరీ క్లియర్ దట్ అందరినీ ఒక మంచి కంటెంట్తో దాడిపించాలని. సెన్సిబుల్ మూవీ, straight to the point, no songs, no double meaning, no unnecessary romance, love, nothing. It's a beautiful emotional drama, lot of emotions. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తాను నమ్మకం నాకు ఉంది. ఒక మంచి సినిమా చేశారు. కలాహి మీడియా వండర్ఫుల్ టీమ్, లవ్ వర్కింగ్, అండ్ నిజంగా చెప్తున్నాను ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఐ వాంట్ దిస్ టీమ్ టు విన్, అండ్ ఐ థింక్ దే హ్యావ్ ఆల్ ద వైబ్స్. ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళు ఒకే ఒక మాట చెప్పారు, థియేటర్కి వెళ్తున్నాం, థియేట్రికల్ ఫిల్మ్, వీ వాంట్ షో కేస్, దే ఆర్ కాన్ఫిడెంట్ విత్ దర్ కంటెంట్. మంచి సినిమా చేసిన నమ్మకం డబ్బులు వేసిన ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడో వచ్చింది. ఆయన ఎప్పుడు జిమ్కి వెళ్ళిపోతారు, ప్రశాంతంగా ఉంటారు. ఆయన షూటింగ్ అయిపోయిందంటే, శ్రీరామ్ గారు ఈరోజు ఎక్కడ బయటికి వెళ్దామా, పార్టీ చేసుకుందామా, ఇలా మరుసటి రోజు షూటింగ్ పెట్టుకొని హీరోని తీసుకొని పార్టీకి వెళ్ళిపోవాలనుకునే ప్రొడ్యూసర్లు నెవర్ సీన్. దే సో లవింగ్, దే సో చిల్డ్ అవుట్, దే వాంట్ ది environment to be very pleasant, good from heart. Sincerely, I thank the whole team for having given me this opportunity. I really loved working with you all and all the love. Though ne Srinivas gartoti and Varma gartoti, I think Varma gartoti at least chesanu, Srinivas gartoti cheyaledu. It was so nice having you, sir. I did see some footage. It was nice. I never thought you were so tall. You're really very tall. I don't know how the cinematographer balances. You're fab. And all the assistant directors, once again, thank you so much. దీనిపై ఫ్లైట్ వెళ్ళిపోద్ది. Once again, I request you all, support చేయండి. Yeah, that's good vibe. దేవుడు అండ్ మీరు అందరూ పెద్దలందరూ కలిసి మంచి మనసుతోటి ఆశీర్వదించండి, సినిమా బాగా రావాలని. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ హ్యావింగ్ యూ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ, మై ప్లెజర్. Thank you so much. Satish Garu, thanks for having pitched this project to me. Thank you so much. Thank you so much, Sriram Garu. And yes, hope you catch the flight on time. ఉంటున్నారా మీరు? ఓకే, వెరీ హ్యాపీ. సో ముందుగా టీజర్ చూడగానే నాకైతే కోనా వెంకట్ గారి రెస్పాన్స్ తెలుసుకోవాలని అనిపించింది అనమాట. అందుకని ఫస్ట్ కోనా వెంకట్ గారి, ఇవాళ మనం అంతా కొంచెం రివర్స్లో వస్తున్నాము. యా, అందరికి నమస్కారం. The best gift ever I could get from this person was Okarikokuru. Till date, I love it. ఇంకో సినిమా చేయకపోతే దానికి తిట్లు కూడా తిన్నాను ఈయన దగ్గరే. I hope sometime I get to work with you again, sir. Thank you so much, sir, for all the blessings. అందరికి నమస్కారం. సినిమా తీయడానికే భయపడుతున్న ఈ రోజుల్లో భయపడి సినిమా తీశాడు సాయి. సో ఫస్ట్ దానికి మెచ్చుకోవాలి. అంటే తన యాక్చువల్ చెప్పాలంటే కోనా ఫిలిం కార్పొరేషన్లో ఫస్ట్ మా బ్యానర్ ద్వారానే సాయి పరిచయం అవ్వాలి. 2020లో ఎవ్రీథింగ్ వాజ్ సెట్. సో ఆ కథ మళ్ళీ చెప్తాను టువర్డ్స్ ద ఎండ్, క్లైమాక్స్ పెట్టుకుందాం అది. సో అంటే నేను దీని ఈ ఐటీ ఎవల్యూషన్లో చాలా టాలెంట్ మైగ్రేట్ అయిపోయింది ఫ్రమ్ ఇండియా టు యుఎస్. ఐటీ ఈ దీంట్లో ఆ టాలెంట్ ఇన్ ద సెన్స్ నా క్రియేటివ్ టాలెంట్, దాంట్లో నేను చాలామందిని వెతికి పట్టుకున్నాను.
దాంట్లో ఒక ప్రవీణ్ లక్కరాజు, ఒక శ్రీజో, అలా చాలామంది. అందులో ఒకడు మా సాయి కిరణ్. సో ఈజ్ వన్ మోర్ టాలెంట్. ఈ సేమ్ ఈ ఐటీ ఈ ప్రవాహంలో కొట్టుకుపోయాడు ఇండియా నుంచి అమెరికాకి. బట్ వాళ్ళ హార్ట్ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు. సో వన్ డే న్యూ దే హ్యావ్ టు కమ్ బ్యాక్. సో వాళ్ళ ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ ఈ రెండింటి మధ్యన కొట్టుమిట్టాడుతున్న ఎంతోమంది ఐటీ ప్రొఫెషనల్స్లో నేను కొంతమంది కలుసుకోగలిగాను. వాళ్ళలో ఒకడు సాయి. సో తను ఫస్ట్ టైము మేము ఈ కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అనుకున్నప్పుడు మేము తనకు స్టోరీ చెప్పాడు నాకు. నేను డాలస్ వెళ్ళినప్పుడు. సో వెళ్ళినప్పుడు ఐ వాజ్ టోటలీ టేకెన్ అ బ్యాక్. దానికి దీనికి సంబంధం లేదు అసలు. అది టోటల్ క్రైమ్ కామెడీ, హిలేరియస్, ఎవ్రీథింగ్ వాజ్ లాక్డ్. దానికి మా సిద్ధు జొన్నలగడ్డ హీరో, తిను డైరెక్టరు. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ వాజ్ టు లాంచ్ సాయి. దెన్ కోవిడ్ హ్యాపెండ్. అంటే మొత్తం అంతా సినిమా అంతా యూఎస్లోనే ప్లాన్ చేసాం. మొత్తం అంతా డాలస్, లొకేషన్స్ వర్ లాక్డ్ అండ్ ఎంటైర్ టెక్నికల్ టీమ్ వాజ్ లాక్డ్. తర్వాత సిద్ధుకి ఎంటైర్ టీమ్కి అందరికీ వీసాలు కూడా వచ్చేసాయి, కానీ స్టాంపింగ్కి ఇక్కడ గేట్స్ క్లోజ్డ్, యూఎస్ కాన్సులేట్. సో దిస్ వాజ్ 21. ఐ థింక్ లాస్ట్ 4 days బిఫోర్ ద లాక్డౌన్ నేను అక్కడి నుంచి నేను బ్యాక్ వచ్చా. ఆ తర్వాత చూస్తే మళ్ళీ కాన్సులేట్ 3 years తెలుసుకో. ఈ లోపలే సిద్ధు సార్ నాకు డీజే టిల్లు అని ఒక సబ్జెక్ట్ నేను చేసుకున్నాను, అది చేస్తున్నాను. ఎందుకంటే ఆ సినిమా మొత్తం అంతా యూఎస్ఏ ప్లాన్ చేసాం. యశ్వంత్ మేమందరం వెళ్ళి లొకేషన్ చూసి. అయితే దెన్ బికాజ్ అది మొత్తం అంతా అక్కడ చేయాల్సిన సినిమాయే. సో ఈ లోపల డీజే టిల్లు వచ్చింది, ఇప్పుడు 2 కూడా వచ్చేస్తుంది. సో ఈ లోపల తను నాతో అన్నా నేను ఇంకో స్క్రిప్ట్ రాసుకున్నాను. తను ఆల్రెడీ హాలీవుడ్ యాక్టర్స్ కొంతమంది పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఐ థింక్ ఇట్స్ ఆన్ యూట్యూబ్, రైట్? స్మోక్ అని, కరెక్ట్, అది చూడండి. సో అది చూసే తన టాలెంట్ అప్పుడు నాకు అర్థమైంది. సో ఇటువంటి వాళ్ళు అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వి నీడ్ న్యూ టాలెంట్. అంటే ఈ రొటీన్ వీటి నుంచి బయటికి తీసుకురాగలిగేది వీళ్ళే. ఒక రొటీన్లో ఒక గాడిలో పడిపోయిన సినిమాని. సో ఎందుకంటే మీరు ఇవాళ రేపు చూస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, స్టార్డమ్, సూపర్ స్టార్స్ ఎవ్వరు లేకుండా కూడా కాంతార లాంటి సినిమాలు, ఎన్నో ఫిలిమ్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి. కంటెంట్ అంతే. అటువంటి కంటెంట్ కొత్త వాళ్ళ నుంచే వస్తుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో అటువంటి వాళ్ళు హర్ష ఒకడు. సో ఇప్పుడు సాయి తీసిన ఈ పిండం ఇప్పుడు దారిలో వస్తూ అనుకున్నాను నేను, రవి నువ్వు కూడా ఉంటావు కదా, నీ కూడా బాగా మాడాలి, ఏం చేయాలి అని. సో నాకు పిండం అనగానే నా ఫస్ట్ గుర్తొచ్చింది 2. అవును, పిండం అంటే ఇప్పుడు మనకి ఒక పిండం నుంచి శిశువు జన్మిస్తుంది, ఆ పిండమా? లేకపోతే మనిషి పోయిన తర్వాత పిండం పెడతాం, ఆ పిండం? బట్ ఒక జననానికి ఒక మరణానికి కూడా సంబంధించిందే పిండం. సో ఈ పిండం ఒక జననానికి అంటే సాయి కిరణ్ అనే ఒక డైరెక్టర్ పుట్టుకకి కారణం అవ్వాలని, ఒక గొప్ప ఒక టాలెంటెడ్ డైరెక్టర్ పుట్టుకకి కూడా ఈ పిండం అనేది కారణం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యశ్వంత్కి అండ్ ద హోల్ టీమ్కి అమేజింగ్ ఉన్నాయి విజువల్స్. తను ఇంకొంచెం చూపించుంటే బాగుండేది అనిపించింది నాకు. ట్రైలర్ కోసం మళ్ళీ నేను దాచిపెట్టాను అన్నాడు. సో ఐఎమ్ షూర్ సాయి కిరణ్ టాలెంట్ త్వరలో ప్రపంచం చూడబోతుంది. ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. ఎస్పెషల్లీ శ్రీరామ్ ఇందాక చెప్పినట్టు నేను డబ్బింగ్ ఫిలిమ్స్ రాసి సత్య ఇవన్నీ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత బాంబే నుంచి రాసిన ఫస్ట్ స్టోరీ ఒకరికొకరు. అది నా ఫస్ట్ తెలుగు స్ట్రైట్ ఫిలిం, కథా మాటలు రాసింది ఒకరికొకరు. అటువంటి శ్రీరామ్కి అలాగే ఇక్కడ ఉన్న అందరికీ, అండ్ షీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్. సో వీళ్ళందరికీ ఈ సినిమా మళ్ళీ వాళ్ళకి ఫ్రెష్ మళ్ళీ ఇంకొక గ్రేట్ స్టార్ట్ అవ్వాలి, గ్రేట్ జర్నీకి ఇది ఒక నాంది అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వన్స్ అగైన్ మై బెస్ట్ విషెస్ టు సాయి కిరణ్. థ్యాంక్ యూ. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ కోన వెంకట్ గారు.
బివిఎస్ రవి గారు, మీ స్పీచ్ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కోనా వెంకట్ గారి మాటల్లో కూడా తెలిసిపోయింది. సో ఇప్పుడు మీ మాటలు వినేద్దాం. అందరికీ నమస్కారం. వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? అందరికీ నమస్కారం. ముందుగా సాయి కిరణ్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. యశ్వంత్, ఆల్ ది బెస్ట్ అండి. డాలస్లో ఉంటూ ఎంతో ప్యాషన్తో సినిమా స్టార్ట్ చేసి సినిమా చేయాలి అని అంత సినిమా ఇక్కడికి వచ్చి ఇక్కడ కాస్టింగ్ చూసుకుని ప్రొడక్షన్ చేసి సినిమా తయారు చేయటం, ఇంతవరకు తీసుకురావడం చాలా పెద్ద ఎత్తుది, చాలా పెద్ద యజ్ఞం లాంటిది. బట్ ఓన్లీ ప్యాషన్ డ్రోవ్ దెమ్. అలాంటిది ఎలాంటి సినిమానే చేస్తాం అంటే కొన్ని వందల సినిమాలు చూసో లేకపోతే సినిమా మీద వ్యామోహంతో సినిమా చేయటం మొదలు పెడితే చూసిన సినిమాలు లాంటి సినిమా చేద్దాం, ఏదో ఈ సినిమా ఆడింది కాబట్టి ఇలాంటి సినిమా చేద్దాం, ఇలాంటి సినిమా చేద్దాం అనుకోవటం వేరు. ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్తో ఒక జానర్ ఫ్రెండ్లీ సినిమా, ఒక ప్యూర్ జానర్ ఫిలిం, ఇది హారర్ జానర్కి సంబంధించిన చిత్రం. అలాంటి హారర్ ఫిలిం తీద్దాం అనుకోవటం చాలా వెరీ గుడ్ ఆప్షన్ దట్ యు హ్యావ్ మేడ్. బికాజ్ హారర్ ఫిలిమ్స్లో ఉండే ఒక మేజర్ ప్లస్ ఏంటంటే అన్ని క్రాఫ్ట్స్ బాగా పని చూపించుకోవచ్చు. ఒక మ్యూజిక్ డైరెక్టరు హారర్ ఫిలింకి ఎక్కువ రీ రికార్డింగ్ బాగా చేయొచ్చు. సౌరభ్, ఐ థింక్ యూ కెన్ షో కేస్ యువర్ టాలెంట్ వెరీ వెల్. అండ్ అలాగే కెమెరామెన్, హారర్ ఫిలిమ్స్కి మాత్రమే సాధ్యం ముఖ్యంగా కెమెరామెన్ వర్క్. ఎందుకంటే కెమెరా హ్యాపజార్డ్ మూమెంట్స్, విచిత్రమైన యాంగిల్స్, లైటింగు, డే నైట్ ఇవన్నీ కూడా చూపించడానికి అవకాశం ఉండే సినిమాలు హారర్ ఫిలిమ్స్. అన్ని టాలెంట్స్ బాగా చూపించుకోవచ్చు. అండ్ బట్ హారర్ ఫిలిమ్స్లో ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే కథ రాసుకునేటప్పుడు ఒక దయ్యం ఉందనో, ఒక భూతం ఉందనో, ఒక భయం ఉందనో చివరిదాకా భయపెడతాం. చివరికి వచ్చేటప్పటికి ఇది ఎందుకు దయ్యం అయింది అంటే దీన్ని ఎవరో మోసం చేశారు, దీన్ని ఎవరో పొడి చేశారు, దీన్ని ఎవరో చంపేశారు, అందులో పగబట్టి దయ్యం అయింది అని చెప్పడం చాలా ఈజీ ఫార్మాట్. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి పిండం అనే టైటిల్ వల్ల దెర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్. ఇది రెగ్యులర్ హారర్ ఫిలిమ్స్ లాగా కాదు, ఒక బర్త్ అండ్ డెత్ మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉన్న స్టోరీ ఇది. సో ఇది వెంటనే చూడాలనిపించడం జరుగుతుంది. ది లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ గెటింగ్ జనరేటెడ్ విత్ దిస్ టైటిల్. అలాగే ఈ సినిమాలో యాక్టర్స్గా తీసుకుంటే ఖుషి రవి గారు, శ్రీరామ్ గారితో పాటు హైలీ టాలెంటెడ్ మా అవసరాలు శ్రీనివాస్ గారు, టాలెంటెడే కదా సార్, అదే హైలీ అంటాం బాగా, అదే టాలెంటెడ్ కరెక్ట్. అలాగే మా ఈశ్వరరావు గారు, వీళ్ళని అంటే వీళ్ళే బేసిక్గా కథ చెప్తే మేము సినిమా చేస్తాం, డేట్లు చెప్తే సినిమా చేస్తాం అనే రకం కాదు ఈ అవసరాలు శ్రీనివాస్ గారు. ఆయన కథ నచ్చాలి, రకరకాల అంశాలు అంత లేదా ఉందండి. మీరు సార్ మాకు తనకు తెలుసు కదా. అండ్ హీస్ బీయింగ్ ఎ రైటర్, ఆయన ఎంత ఇప్పుడు ఇందాకే సాయి కిరణ్ గారు చెప్తున్నారు, ఆయనది చాలా మంచి క్యారెక్టర్ అండి డెఫినెట్గా. అండ్ ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. సో డెఫినెట్గా వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాకేజ్ ఉంది, వెరీ ప్రొడక్షన్ రిచ్ ఫిలింలా ఉంది. ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ అస్ వెరీ వెల్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ సాయి కిరణ్ అండ్ యశ్వంత్ గారు. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఎస్, హర్ష గారు మాట్లాడతారు ఇప్పుడు. వీ వాంట్ టు నో యువర్ రియాక్షన్. హలో అండి, థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికి వచ్చినందుకు థ్యాంక్స్. అట్లానే కోనా సార్కి, బివిఎస్ రవి సార్కి, అవసరాల శ్రీనివాస్ సార్కి, శ్రీరామ్ గారికి, ఖుషి రవి గారికి అందరికి థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ ఇది సాయి ఫిలిం అనే ఇది నా ఫిలిం లాంటిదే, బికాజ్ వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. సో నా ఫస్ట్ మూవీ హుషార్లో ఏం చెప్పామంటే నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పాము. కానీ రియల్ లైఫ్ పోర్ట్రేయల్ వీళ్ళు నలుగురే, సాయి, యశ్వంత్, ప్రభు, వసి. వీళ్ళకి అసలు ఇండస్ట్రీ అంటే తెలియదు, ఎక్కడో యూఎస్లో ఉన్నారు, సడన్గా వచ్చి సినిమా ఇద్దాం అనుకున్నారు, వచ్చి తీసేశారు కూడా. అసలు వీళ్ళకి ఇండస్ట్రీకి పరిచయం లేదు, ఎవరు తెలియదు, అయినా కానీ వచ్చి సినిమా తీశారంటే ఇట్స్ ఎ కమెండబుల్ టాస్క్. అండ్ మూవీ ఇప్పుడు టీజర్ చూసారు కదా, మీరు అందరికి చాలా బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సినిమా కూడా చాలా బాగా వచ్చింది, నాకు తెలుసు, స్టోరీ ముందే తెలుసు కాబట్టి. అండ్ ఆల్ ద బెస్ట్. మళ్ళీ సినిమాకి అందరూ వచ్చి ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను, సాయికి ఎస్పెషల్లీ. ఇంకా ఫ్యూచర్లో పెద్ద సినిమాలు తీయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఫస్ట్ సినిమాకే ఆల్రెడీ టీం అందరి చేత మంచి ఒక చిల్ ప్రొడ్యూసర్ అని ట్యాగ్ లైన్ తెచ్చేసుకున్నారు. ఒక కార్పొరేట్ స్టైల్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారండి. హ్యాపీగా అందరినీ చూసుకుంటూ పార్టీస్ ఇచ్చి తర్వాత మంచిగా సినిమా తీసేయాలి. సో ప్లీజ్ యశ్వంత్ గారు మాట్లాడతారు ఇప్పుడు. హలో అండి. హలో, స్టేజ్ మీద ఉన్న పెద్దలు కునా గారు, బివిఎస్ రవి గారికి, అలానే మీడియా సోదరులందరికీ నమస్కారం.
కలాహి మీడియా బ్యానర్పై ఇది మా మొదటి సినిమా. చాలా కలాహి మీడియా బ్యానర్పై ఇది మా మొదటి సినిమా. చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఏదన్నా ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని అది ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంలో చాలా హోంవర్క్ చేశాము. అలాంటి వర్క్లో నుంచి వచ్చిన మూవీయే పిండం. మీరందరు టీజర్ చూసారు ఇప్పుడే, మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. కలాహి మీడియాపై ఇలాంటి మూవీస్ మరెన్నో చేస్తాము. అలానే మా బ్యానర్ పేరు మీరు వింటూనే ఉంటారు, ఇకపై మనం కలుస్తూనే ఉంటాం. పిండం మూవీ గురించి చెప్పాలంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ హారర్ మూవీ అండి. ఎలాంటి సోది లేకుండా డైరెక్టర్ గారు చాలా కాన్ఫిడెంట్గా హారర్ మూవీ అంటే హారర్ మూవీలా చూపించారు. స్ట్రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా యుల్ సీ ద ప్రాపర్ హారర్ అనమాట. ఎక్కడ డ్రాగ్ లేకుండా చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ మా కాస్ట్ గురించి చెప్పాలంటే శ్రీరామ్ గారు వెరీ ఫ్రెండ్లీ, ఇందా చెప్పారు కదా, రెగ్యులర్గా అసలు ఇట్స్ నాట్ లైక్ ప్రొడ్యూసర్ అండ్ హీరోలా కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ దెన్ అవసరాల గారు అసలు తన యాక్టింగ్ అని వీళ్ళంతా యాక్చువల్లీ చెప్పాలంటే వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఆల్ ద సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇన్ అవర్ మూవీ. చాలా తొందరగా చాలా ఫాస్ట్గా ఎటువంటి ల్యాగ్ లేకుండా చాలా ఇన్సిడెంట్స్ అయినాయి మధ్యలో కూడా, బట్ మేము అనుకున్నట్టు సాధించాము. నెక్స్ట్ వచ్చేసి మా డైరెక్టర్ గారు సినిమా తీసి యూఎస్కి వస్తా అని చెప్పి యూఎస్కి కూడా రాకుండా ఇక్కడికి వచ్చినాడు. అట్లీస్ట్ ఇప్పుడన్నా మాతో పాటు రిలీజ్ అయిన తర్వాత వస్తాడేమో అనుకుంటున్నాను. గ్యారెంటీ గారు చాలా బాగా వచ్చింది మూవీ. అండ్ దెన్ మా డిఓపి హీ హాజ్ ఎక్సలెంట్ టాలెంట్. అండ్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇందాకే మీరు చూశారు కదా, బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఖుషి, షీ ఈజ్ వెరీ వెరీ ఫైన్ ప్రొఫెషనల్ యాక్ట్రెస్. రాబోయే రోజుల్లో ఒక కార్పొరేట్ స్టైల్లో కలాహి మీడియా అనే బ్యానర్ని కూడా ఇంకా వెరీ సిస్టమేటిక్గా వెరీ ఆర్గనైజ్డ్గా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. అమేజింగ్. అసలు ఫస్ట్ మూవీ ఈవెంట్కే ఈ రేంజ్లో ఇంత క్లారిటీతో మాట్లాడుతున్నారంటే ఆయన ప్రొడక్షన్ కూడా అంతే క్లారిటీతో చేసుంటారని అర్థమవుతుంది. అండ్ ఎస్, సాయి కిరణ్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇప్పుడు మాట్లాడతారు. హలో, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషలీ కోనా గారికి, బివిఎస్ రవి గారికి, నా క్లోజ్ ఫ్రెండ్ హర్ష ఇక్కడ లేడు. ఫస్ట్ పిండం అనే కథ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఈ కథ ఎలా స్టార్ట్ అయిందంటే, మా ఊర్లో ఒక అమ్మమ్మ ఒక స్టోరీ చెప్తుంటే, ఒక ఇన్సిడెంట్, ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తుంటే, ఆ ఇన్సిడెంట్ చాలా క్రూయల్గా అనిపించింది. అది నాకు గుర్తుండిపోయింది. సో ఆ ఇన్సిడెంట్ని ఇప్పుడు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంటే, ఆ ఇన్సిడెంట్ని ఒక హారర్ జానర్లో చెప్తే బాగుంటుంది, ఎందుకంటే ఇంత క్రూయల్ ఇన్సిడెంట్ని ఒక హారర్ జానర్లో చెప్తే బాగుంటుంది అని చెప్పి ఆ ఇన్సిడెంట్ చుట్టూ హారర్ జానర్కి తగ్గట్టు ఒక కథ అల్లుకొని రాయడం జరిగింది. సో పిండం అనేది అలా స్టార్ట్ అయింది. సో ఇదొక ఇంటెన్స్ హారర్ ఫిల్మ్. దీని స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైటిల్ గురించి చెప్పాలండి. చాలామంది సినిమా టైటిల్ గురించి పిండం అంటే ఎందుకు అట్లా పెట్టారు, పిండం ఏంటి అని, టైటిల్ అంటే కొంచెం బాగుండాలి, వినడానికి బాగుండాలి అది అని చెప్పారు. కానీ నాదైతే ఒకటే అండి, మూవీ చూసిన తర్వాత అందరూ అంటారు దీనికి యాప్ట్ టైటిల్ పిండం అని అందరూ అంటారు. అదైతే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఇంకోటి, ఈ టైటిల్ గురించి చాలా నెగిటివిటీ వచ్చిందండి. నెగిటివిటీ అంటే చాలామంది నాతోనే అన్నారు, ఇప్పుడు పిండం అంటే నెగిటివ్ వర్డ్, ఎందుకు ఇలా తీస్తున్నారు, ఫస్ట్ సినిమా ఇట్లా నెగిటివ్ టైటిల్ పెట్టుకొని ఎందుకు తీస్తున్నారు అని చాలామంది అన్నారు. కానీ ఈ సినిమాకి ఇదే యాప్ టైటిల్ అని చెప్తున్నాను. ఇంకోటి వచ్చేసి పిండం అంటే నెగిటివే కాదండి. ఇప్పుడు ఒక మనిషి పుట్టుక గురించి చెప్తున్నప్పుడు, తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండాకారం అంటారు, అది పిండం అంటే. అదే మనిషి చనిపోయాక ప్రేమతో ఒక అన్నం ముద్ద పెడితే అది పిండం. సో పిండంలోనే ఆరంభం ఉంది, అంతం ఉంది. ఇది నెగిటివ్ కాదండి. సో దీంతో ఇదంతా క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా మా కాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలంటే, ఎవ్రీబడి డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. పేరున అందరికీ థ్యాంక్ యూ. ఎస్పెషలీ మా డిఓపి గారు సతీష్ మనోహర్ గారు, సౌరభ్ కృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్ విష్ణు నాయర్ ఈజ్ నాట్ హియర్, అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్, మా కో డైరెక్టర్ రమేష్ గారు, అండ్ మా ఈపీ సురేష్ గారు. హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఆయన వల్లే ఇంత వేగంగా ఇంత ఎఫిషియెంట్గా అయింది. అండ్ మా కాస్ట్ గురించి చెప్పాలంటే, శ్రీరామ్ గారు అసలు వెరీ ఫ్రెండ్లీ. మేమంత అనుకోలేదు అసలు, మేము ఇంత ఫాస్ట్ తీయడానికి ఆయన కూడా కారణం. అండ్ అవసరాల శ్రీనివాస్ గారు
అండ్ ఖుషి రవి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి దీంట్లో చేసిన వాళ్ళు, పిల్లలతో సహా అందరూ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అందుకే ఇంత బాగా వచ్చింది సినిమా అండ్ ఇంత ఎఫిషియెంట్గా కూడా ఫినిష్ అయింది. ఈ సినిమాని అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూ ఫిల్మ్. అండ్ ఎస్, ఇందాక నుంచి మనం టెక్నీషియన్స్ గురించి డెఫినెట్గా టీమ్ మెంబర్స్ మాటల్లో అందరి మాటల్లో కూడా వింటూ ఉన్నాము. అయితే వాళ్ళ మాటలు మనం రాబోయే ఈవెంట్స్లో విందాము, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్లో. ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగా మన సింగిల్ టేక్ యాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో ముందుగా అవసరాల్ శ్రీనివాస్ గారు, యాక్చువల్లీ కోనా వెంకట్ గారు, విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, హైలీ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారందరికీ నమస్కారం. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లుగా విచ్చేసిన కోన వెంకట్ గారికి, బివిఎస్ రవి గారికి, హర్ష గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ కాస్టింగ్ సతీష్ గారు ఫోన్ చేసినప్పుడు డైరెక్టర్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశారని చెప్పారు. నేను వెంటనే ఆ షార్ట్ ఫిల్మ్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది ఆ షార్ట్ ఫిల్మ్. అంటే ఆబ్వియస్లీ షార్ట్ ఫిల్మ్ అంటే బడ్జెట్ కన్స్టెంట్స్, యాక్టింగ్ కన్స్టెంట్స్ అన్నీ ఉంటాయి. కానీ ఓన్లీ రైటింగ్ ద్వారా అండ్ డైరెక్టింగ్ ఎబిలిటీస్ ద్వారా ఒక ఇంట్రెస్ట్ని సస్టైన్ చేయడం, అండ్ అందులో నాకు మనోజ్ నైట్, శ్యామ్ల్ అని వాళ్ళు బిగినింగ్ డేస్లో సినిమాలు తీస్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది. సో సాయి కిరణ్ గారితో నేను వర్క్ చేయాలని నేను అప్పటి నుంచి అనుకున్నాను అనమాట. అండ్ నాకు సెట్లోకి వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్స్ పరిచయం అయ్యారు. అండ్ ప్రొడ్యూసర్స్ చాలా మంచి పార్టీలు ఇస్తారట, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. సో నాకు నేను ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు చాలామందిని కలవలేను. అందులో కవి సిద్ధార్థ గారిని ఇప్పుడే కలిశాను. వెరీ నైస్ మీటింగ్ యూ సార్. కాస్ట్యూమ్స్ పద్మప్రియ గారు కూడా ఇప్పుడే కలిశాను. అండ్ ఇందాక నాకు కాలాహి మీడియా దగ్గర నుంచి నెక్స్ట్ చాలా మా సినిమా రాబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఇందాక స్టేజ్ దగ్గరికి వచ్చి మీరు ఈ పేరు ఇంక వింటూనే ఉంటారు, నాకు నెక్స్ట్ చాలా పెద్ద పెద్ద సినిమాలు ఇంతేస్తారని. అండ్ చేసిన టైంలో నాకు వీళ్ళు పరిచయం అవడం, అండ్ ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ డ్యూఓ అనేది నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫిల్మ్ అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఎప్పుడు నేను చేసిన 90% సినిమాల్లో డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి పడదు. అదేదో డబ్బులు ఆయన ఖర్చు పెట్టేస్తున్నట్టు, వాళ్ళ క్రియేటివిటీకి వీళ్ళు అడ్డు పెడుతున్నట్టు 2 టీమ్స్ ఉంటాయి అక్కడ. కానీ ఇద్దరు కలిసి ఒకే టీమ్గా ఎప్పుడైతే ఎవరైతే పనిచేస్తారో చాలా సక్సెస్ఫుల్ అవుతుందని, అలాగా ఈ ప్రొడ్యూసర్ గారు, ఈ డైరెక్టర్ గారు అదే డ్యూఓ అని నా నమ్మకం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు అంతకన్నా అంటే ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక మీరు అన్నట్టు ట్రైలర్కి వచ్చినప్పుడు ఎవరైనా మర్చిపోతే దాని గురించి చెప్తాను, అప్పుడు కవర్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అండ్ నేను ఫస్ట్ సెట్కి వెళ్ళినప్పుడు చీకటి గదిలో ఉందన్నమాట. ఏంటి ఇంత చీకటి గదిలో లైట్లు ఎప్పుడు వేస్తారు అనిపించింది. అండ్ మా సతీష్ గారు యూజ్ చేసిన లైటింగ్ విధానం కానీ నాకు డబ్బింగ్లో అర్థమైంది. లైక్ బ్రిలియంట్ కాంట్రాస్ట్ అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్ అండి సతీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మాట్లాడతాను మీ అందరితో. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విజయలక్ష్మి గారు ఇందాక ఇక్కడికి వచ్చారు, ప్లీజ్ అమ్మా స్టేజ్ పైకి రండి. బలగంలో చూసాము ఆవిడ్ని, ఆ అక్కగానే మనకు అలాగా గుర్తుండిపోయారు ఆ క్యారెక్టర్లో. విజయలక్ష్మి గారు ప్లీజ్. అండ్ ఎస్, నౌ రిక్వెస్టింగ్ రవివర్మ గారు టు ప్లీజ్ స్పీక్. సో రవివర్మ గారు, ఈ సినిమాలో టీజర్లో చూడలేదు మిమ్మల్ని. వెల్, వచ్చేసిన అందరికీ నమస్కారం అండి. మన మీడియా మిత్రులందరికీ నమస్తే. ఈ సినిమాలో నేను పెద్దగా కనిపించే క్యారెక్టర్ కాదు, కానీ వినిపించే క్యారెక్టర్ కొంచెం ఉంటుంది. ఏదన్నా సరే మా డైరెక్టర్ గారు అయితే అంతా సస్పెన్స్లో పెట్టారు. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్ మూవీ ఈజ్, సరే ఒక కొత్త టీం, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. లొకేషన్కి వచ్చాను. లొకేషన్ కూడా నేను ఎందుకు వెళ్ళానన్నది నాకు అంత క్లారిటీ లేదు. చిన్న గెటప్ టెస్ట్ అండి, ఒక్కసారి చూద్దామన్నారు. ఒక్కసారి ఆ గెటప్ వేసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ ఇన్నాళ్ళు ఐ థింక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రోల్. ఎస్, దిస్ ఈజ్ ఇట్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సాయి. అండ్ యా, డే 1 వర్క్ దగ్గర నుంచి ఎన్ని రోజులైతే చేసామో, ఎవ్రీ డే, ఎవ్రీ సీన్, ఎవ్రీ మినిట్ వాజ్ ఎక్సైటింగ్. అండ్ టెక్నికల్లీ చాలా క్లారిటీతో తీశారు ఈ సినిమా. అండ్ ఇప్పుడు దాకా ఐ థింక్ మరి అది డోంట్ నో నేను చెప్పచ్చో లేదో, బట్ ఇది మనం ఒక జోనర్ అనుకుని మనం అంటున్నాము, బట్ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఇన్ దిస్ జోనర్ విచ్ ఇప్పుడు దాకా మన సాయి గారు చెప్పలేదు.
బట్ ఐ థింక్ యూల్ ఆల్ సీ ఇట్ ఇన్ ద మూవీ. నాకు అది చాలా ఇంప్రెసివ్ అనిపించింది అండ్ హోప్ దట్ రియలీ వర్క్స్ టు ఏమంటారు మన సొసైటీకి కూడా అది చాలా మంచి మెసేజ్. అండ్ ఎస్, మీ అందరిలాగే నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ వెరీ సూన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వర్మ గారు, మీరు మాట్లాడుతుంటే సాయి కిరణ్ గారిలో ఎక్కడో కొంచెం టెన్షన్ కనిపిస్తుంది నాకు. మీరు ఏం చెప్తారు, ఏం రివీల్ చేస్తారో అన్నట్టు. యా, ఎనీవేస్, సో మేమైతే వెయిట్ చేస్తూ ఉంటాం అవన్నీ విశేషాలు తెలుసుకోవడానికి. బట్ యా, ఇప్పుడు అమ్మ రెండు ముక్కలు తర్వాత ఓకే సరే అయితే. ఎస్, ఇప్పుడు మరి ఖుషి రవి మాటలు వినేద్దాము. దియాతో ఏడిపించారు బాగా, ఇప్పుడు పిండంతో ఏం చేయబోతున్నారు? భయపెడిపోతున్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్ద వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేజింగ్ అవర్ event, and we are honored. And press and media people, thank you so much for coming. Keep supporting us like this. నేను ఎప్పుడూ అనుకోలేదు, సారీ మై తెలుగు ఇస్ లిటిల్ బ్యాడ్ బికాజ్ ఇది నాకు కొత్త లాంగ్వేజ్, సో నేను నేర్చుకుంటున్నాను. నేను ఎప్పుడూ ఇక్కడ తెలుగు ఫిలంలో వస్తానని అనుకోలేదు. ఎందుకంటే I was in Karnataka and I was a theatre artist there. So I was just aiming for Kannada films. And మీరందరూ ఎంత వార్మ్ వెల్కమ్ ఇచ్చారో దియాకి, అంత వార్మ్ అలాగే ఇక్కడ పిండంకి కూడా కావాలి అని కోరుకుంటున్నాను. సో ఫస్ట్లీ ఐ వుడ్ థ్యాంక్ Kalai Media, Yashwant sir and Sai sir for giving me this opportunity and believing in me. Initially, I was little scared because there were a lot of dialogues and it was in Telugu. Oh my God, what will I do? I was little scared, but somehow the associate directors, co-directors and AD Venkat bro, taught me Telugu and he taught me the lines. Thank you so much, Andi. And then coming to the technicians, Satish sir, it was wonderful working with you. So he was so calm and composed, and he had a lot of patience. Sorry sir if I would have troubled you. And then Sriram sir is wonderful actor, such a friendly natured person and a very nice human being. He made me feel good and feel comfortable on sets. And I have to talk about Ishwari ma'am and also ma'am and all two kids. They were wonderful. They did a tremendous work. I have to talk about Arpriya, who made me feel comfortable. Thank you, Priya. And the costume she was giving and the way she was asking, are you comfortable? Are you comfortable? She made me feel comfortable all the moment. So thank you so much. And I have to, if I be talking about thanks, if I be thanking, it'll move on. So thank you so much, Andi. To everybody, thank you so much. I'm quite nervous because this is my first press or teaser launch of mine in Telugu. So keep supporting us. Watch Pindam film and tell us about it and give us a review and need all your support. Thank you. Thank you so much. We are eagerly waiting to see you in this genre, Yeah, thank you so much, Khushi Ravi garu. And ఒక్కసారి కవి సిద్ధార్థ్ గారి మాటలు విందాము. సార్, ఈ సినిమాకి రచన సహకారం అందించినటువంటి రైటర్ కవి సిద్ధార్థ్ గారు. అందరికీ నమస్కారం అండి. నా టీం అందరికీ అద్భుతమైన ఆనందంతో ఉన్నాను. ఎందుకంటే 2010లో పవన్ కళ్యాణ్ గారితో మొదలైన నా జర్నీ, పవర్ స్టార్తో మొదలైన జర్నీ 8 సినిమాలు చేశాను. తనతో ఎంత కంఫర్టబుల్గా మొదలైందో అంతే కంఫర్టబుల్గా ఇక్కడ మా సాయి దాకా వచ్చి ఆగింది. సినిమాని మామూలుగా తీసుకోలేదు. సినిమాని చాలా ఆర్గానిక్గా కథతో పాటు ఎంత తపన పడి ఒక విజువల్ నేరేటివ్గా ఎట్లా తయారు చేయాలో అంటే నా ట్రావెల్ కూడా నా అదృష్టం కొద్దీ పవర్ స్టార్ లాంటి వ్యక్తితో నేను అద్భుతమైన సినిమాలు చేశాను. అలా కొనసాగుతూ సాయి దగ్గరకు వచ్చి ఆగింది. సాయి సినిమా మామూలుగా తీసుకోలేదు.
కథని ఆలోచించడానికి అంటే ముందు పిండం అనే టైటిల్ చెప్పినప్పుడు దానికి గల కారణాలు చెప్పాడు. ఏంటి పిండం అంటే? పిండం అంటే మన మీనింగ్ నెగటివ్స్ దీంట్లో ఆలోచించడం కాదు. బేసిక్గా ఈ పిండం అనేది నేచర్కి సంబంధించింది, పాజిటివ్గా ఉండేది, జన్మకు సంబంధించింది. ఇది ఎప్పటికి కూడా నెగటివ్ కాదు, దీన్ని పాజిటివ్ చేయాలి. ఈ పాజిటివ్ చేయాలంటే అద్భుతమైన కథని, స్కేరీ అని ఎట్లాగా ఉంటుంది, స్కేరీ కాదు, భీతి కాదు, భీతి అంటే దైవత్వానికి దగ్గరగా తీసుకెళ్ళేది. ఆ కాన్సెప్ట్ని చాలా బలంగా నమ్మి రాసి తీసిన కథ. మేము మాట్లాడుకున్న ప్రతి అక్షరాన్ని కూడా విజువల్ నెరేటివ్లోకి నాతో సింక్ అయ్యి, ఒక రైటర్తో డైరెక్టర్ ఎప్పుడు సింక్ అవుతాడంటే ఆ స్పష్టత వచ్చినప్పుడు, తను మాట్లాడే ఆ టైటిల్లో కానీ ఆ కథలో కానీ స్పష్టత వచ్చినప్పుడు డైరెక్టరు రైటర్ ఎప్పుడు కలిసి ప్రయాణం చేస్తారు. ఇది ఒక గొప్ప అనుభవం నేను అనుకుంటున్నాను. దీనికి అంతటి కూడా ప్రధానమైన కర్త మా సాయి. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ దట్. మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు, బ్లెస్సింగ్స్ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి క్విక్గా మీడియా రెస్పాన్స్, యాక్చువల్లీ జర్నలిస్టులు, మీడియా ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ విచ్చేశారు కాబట్టి ఒక్కసారి మీ రెస్పాన్స్తో కూడిన క్వశ్చన్ ఏదైనా ఉంటే కూడా అడగచ్చు. ప్లీజ్ పాస్ ద మైక్. సాయి కిరణ్ గారు సార్ చెప్పండి. ద స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవరని ట్యాగ్లైన్ ఇచ్చారు కదా, ఆ ట్యాగ్లైన్ ఇవ్వడానికి గల ధైర్యం ఏంటి? ఇప్పుడు నాకు ఫస్ట్ అండి అన్నిట్లో అన్ని జానరాస్లో టఫెస్ట్ జానరా వచ్చేసి హారర్ జానరా. ఎందుకంటే హారర్ జానరాలో ప్రతి క్రాఫ్ట్లో మన స్కిల్ చూపించాల్సి ఉంటుంది. సో స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవరని పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక గ్రూసమ్ ఇన్సిడెంట్ని తీసుకొని దాని చుట్టూ ఎలాంటి కథ అల్లాలి అని ఆలోచిస్తూ, హారర్ జానరాలో ఈ ఇన్సిడెంట్ గురించి చెప్తే బాగుంటుందని దాని చుట్టూ అల్లుకుంటూ రావడం జరిగింది. అలాగే ఇది ఎంత వెల్ క్రాఫ్టెడ్ స్క్రిప్ట్ అంటే, ఇది కూర్చొని రాసేటప్పుడు హారర్ జానరా అంటే ప్రతి 10 నిమిషాలకి ఒకసారి ఆడియన్స్ భయపడాలి. సో చాలా చెప్పాలంటే స్క్రిప్ట్ కూడా ఒక సైన్సే రాయడము. సో ఇట్ వాజ్ వెరీ వెల్ ఆర్టికులేటెడ్ స్క్రిప్ట్. సో ప్రతి 10 నిమిషాలకి ఆడియన్స్ భయపడాలి అని చెప్పి ఒక టైం లైన్తో సహా వెళ్తూ స్క్రిప్ట్లో ప్రతి ఇంచు ఒక మోర్ దెన్ ఒక 100 రీరైట్స్ చేసుకున్నాము. సో దీంట్లో ఎన్ని హారర్ బ్లాక్స్ ఉన్నాయో నాకు తెలుసు, ఎలా వచ్చిందో నాకు తెలుసు. అందుకు స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవరని పెట్టగలిగాను. ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావడానికి ఇది హుక్ లైన్ లాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచితే రీచ్ అవ్వటం కూడా ఒక ప్రాబ్లం అవుతుంది మీకు. ఆలోచించి కరెక్ట్ అండి. సో ఇది 2 రకాలుగా అనుకోవచ్చు. ఆడియన్స్ని థియేటర్ తీసుకురావడానికి హుక్ లైన్ పెట్టచ్చు, లేదంటే మనము నెగిటివ్ కూడా తీసుకోవచ్చు, ఇంత ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేయగలుగుతామని. బట్ ఐఎమ్ వెరీ ష్యూర్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సినిమా చాలా బాగా వచ్చింది, ఖచ్చితంగా భయపడతారు. ఇప్పుడు టీజరే ఎవరు ఇండస్ట్రీలో ఎవరు 2 minute 50 second హారర్ టీజర్ ఎవరు కట్ చేయరు. దిస్ ఇస్ 2 minute 50 seconds మీరు చూసింది, టైం కూడా తెలియదు. అలాగే ట్రైలర్ కూడా 3.5 minutes ఉండబోతుంది, మోర్ దెన్ 3.5 minutes. సో ఇంత చూసాక కూడా టీజర్లో ఉన్న ఒక షాట్ కూడా మళ్ళీ రిపీట్ చేయము ట్రైలర్లో. సో ఇంత చూసాక కూడా, సినిమా చూసాక కూడా మళ్ళీ విపరీతంగా భయపడతారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. అది టీజర్ బాగుందండి, భయపెట్టింది. అట్ ద సేమ్ టైం మీరు ఒక రామ్కామ్తో వద్దాం అనుకున్నారు. అవునండి, రామ్కామ్ ఏదో ప్లాన్ చేశారు, అది క్రైమ్ కామెడీ అండి. క్రైమ్ కామెడీ. సో దానికి కాంట్రాస్ట్గా ఈ సబ్జెక్ట్ రెడీ చేయటం అంటే కారణం ఏంటి? అంటే నా దగ్గర చెప్పాలంటే ఒక 40 దాకా కథలు రెడీగా ఉన్నాయండి. సో ఎనీ జానరా నా దగ్గర, ఒక పొలిటికల్ డ్రామా ఉంది, హారర్ ఉంది, క్రైమ్ కామెడీ ఉంది, అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కథలు ఉన్నాయి. ఎందుకో కూర్చొని ఆలోచిస్తుంటే ఫస్ట్ మూవీ హారర్ తీద్దాము అని అనిపించి చేసింది. డైరెక్టర్ గారు సార్ చెప్పండి. ఈశ్వర్రావు గారిని మనం చాలా మంచి పాత్రల్లో చూసాం. అవును, ఆవిడని ఈ టైప్ ఆఫ్ పాత్రలో తీసుకోవాలని ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఈ క్యారెక్టర్ అన్నమ్మ అనే క్యారెక్టర్ రాసుకున్నప్పుడు క్యారెక్టరైజేషన్ ఏంటి, తన బ్యాక్ స్టోరీ ఏంటి, ఇవన్నీ ఊహించుకుంటున్నప్పుడు ఒక పవర్ఫుల్ లుక్ ఉండాలి, ఒక పవర్ఫుల్ లుక్, పవర్ఫుల్ ఐస్ అండ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇంత ఇంటెన్స్గా ఎవరు చేయగలుగుతారు అని వెతుకుతున్నప్పుడు ఈశ్వరి గారు రైట్ ఫిట్ అనిపించింది, అంతే. సాయి కిరణ్ గారు, హలో అండి. ట్రేజర్ చాలా బాగుంది, విజువల్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సో ఇది మీ ఓన్ స్క్రిప్ట్ లేదంటే ఇన్స్పైర్ ఏదైనా ఉందండి? అంటే ట్రూ స్టోరీస్ అని వేశారు కదా. ఇది ఒక ఇన్సిడెంట్, నేను నల్గొండ జిల్లాలో ఒక ఊర్లో ఉన్నప్పుడు ఒక నాయనమ్మ చెప్పిన ఇన్సిడెంట్.
ఆ ఇన్సిడెంట్ మీద ఒక ఇన్సిడెంట్ అంటే ఒక చిన్న ఇన్సిడెంట్, వెరీ గ్రూసమ్ ఇన్సిడెంట్, దాని చుట్టూ అల్లుకున్న కథ అండి, కల్పిత కథ. Kushi. Hi, Yes, sir. Kushi. Hello. Kushi is the most lovable name in Telugu. So, do you think it's going to be a hit? And మీ homework ఎలా ఉంది ఈ సినిమాలో? I prepped a lot because I did a contrast role here. In Diya, it was like I made you know cry everybody, and here in Pindam, I'll be a very innocent lady, and in 90s, daughter-in-law and mother-in-law, the fight between them, and you know, I can't reveal too much, but yes sir, preparations gurinchi chala unnai. Since it's my first Telugu film, I was into my lines, because my line should be proper and it should be pronounced well. So Venkat bro had, you know, trained me in my lines, and I knew Telugu before. Like in Karnataka, Telugu, Tamil, every language will be there. So I used to watch a lot of Telugu films back then. So that had, you know, impacted me like this. That's it. డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్. ఇందాక హీరో గారు అన్నారు ఒక మాట, కిడ్స్తో 30 feet ఇట్లాగా చేశామని చెప్పి. అంటే మీకు అది అంటే పిల్లలతో అలా చేయడం రిస్క్ అనిపించలేదా ఎక్కడ? రిస్క్ అనిపించలేదండి, ఎందుకంటే ఫైట్ మాస్టర్ ఉన్నాడు. సో ఫైట్ మాస్టర్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. ఇంకోటి ఫైట్ మాస్టర్కి ముందే చెప్పాను నేను, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉందా అంతా అని చూసుకున్నాను. ఎప్పుడైతే మనం అట్లాంటి స్టంట్స్ మనం సొంతంగా చేసుకుంటాం అప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫైట్ మాస్టర్ ఉన్నప్పుడు దే టేక్ కేర్, రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళదే కదండి. వాళ్ళు ఎలా చేశారు వాళ్ళు కిడ్స్? చాలా బాగా చేశారు, టెరిఫిక్. అందరు కిడ్స్ ఇద్దరు సింగిల్ టేక్ ఆర్టిస్టులు, ఇద్దరు గొప్ప భవిష్యత్తు ఉండబోతుంది ఇద్దరికి. సినిమాలో చూస్తారు మీరు. డైరెక్టర్ గారు ఎవ్రీ 10 minutesకి ఆడియన్స్ని భయపెట్టాలనే కాన్సెప్ట్తో వస్తున్నారు. ఎవరికైనా ఏమన్నా అయితే ఏం చేస్తారు? అందుకే ముందే చెప్తున్నామండి, చాలా భయపెట్టే సినిమా. యాక్చువల్గా మేము అది బయటకు కూడా చెప్దాం అనుకున్నాము, కానీ ఇది రైట్ టైం కాదు, రిలీజ్కి ముందు చెప్తాము. అంటే చెప్పాలంటే ప్రెగ్నెంట్ లేడీస్, హార్ట్ పేషెంట్స్ చూడొద్దని అనుకుంటున్నాము. అది ఇంకా డిస్కస్ చేస్తున్నాము ఎట్లా అనేది. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఫస్ట్ ఆయన టైటిల్ చెప్పి స్టోరీ చెప్పగానే మీకు ఏమనిపించింది? అసలు ఏంటి ఇంత హర్రర్ మూవీ చేయడం అవసరమా అనిపించిందా, లేకపోతే జనాల్లోకి ఇలాంటి మూవీస్ రావాలి అనిపించిందా? అంటే ఇది మెయిన్గా మీరు టైటిల్ ఇదే అని మీరు చూస్తున్నారు. ఇందాక రవి గారు చెప్పినట్టు దీంట్లో మంచి మెసేజ్ ఉంది. ఇది టైటిల్ పక్కన పెడితే దిస్ బెస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి ఇది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇందాక కోనా గారు చెప్పారు కదా, మేము 2021లోనే సిద్ధుతో మూవీ ప్లాన్ చేసాము. సో అప్పటి నుంచి మేము మూవీ గురించి వర్కౌట్ చేస్తున్నాము. తను చెప్పాడు కదా ఇందాక తన దగ్గర 40-50 కథలు ఉన్నాయని చెప్పి. సో అలా చూస్తున్నప్పుడు తను ఏమన్నాడంటే ఈ మూవీ తీస్తే ఈ మెసేజ్ ఓరియంటెడ్ మూవీతోని ఒక మంచి ప్రజలకి మనం దగ్గర ఒక మంచి సినిమా మనం ఇచ్చినట్టు ఉంటుంది అని అన్నాడు. సో వాట్ ఎవర్ హీ సెడ్ ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్. అండ్ తను ఏదైతే పేపర్ మీద మాకు చూపించాడో దానికంటే చాలా బెటర్గా ఎక్కడ ఒక్క చేంజ్ కూడా లేకుండా ప్రాపర్గా తీయగలిగాం. దెర్ ఈజ్ నో చేంజ్, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నెక్స్ట్ 10 ప్రాజెక్ట్స్ అయితే ఆయనతోనే చేస్తాం. 40-50 స్క్రిప్ట్లు ఉన్నాయి కదా. అవసరాలు శ్రీనివాస్ గారు, అవసరాలు శ్రీనివాస్ గారు. యా యా సార్, మీరు ఒక సినిమా యాక్సెప్ట్ చేయాలంటే ఎన్నో ఆలోచిస్తారు. లేదండి, ఇందులో అసలు ఇది భయపెట్టే సినిమా ఏంటి, మీరు భయపెట్టాలని నిర్ణయించుకున్నారా? లేదండి, యాక్చువల్లీ నిజంగా ఎన్నో ఏం ఆలోచించను. నిజంగా నాకు ఫస్ట్ టైం సతీష్ మన కాస్టింగ్ డైరెక్టర్ కాల్ చేసినప్పుడు డైరెక్టర్ ఒక షార్ట్ ఫిల్మ్ తీశారని చెప్పారు. నేను ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన వెంటనే ఈ సినిమా నాకు చేయాలనిపించింది అంతే. నేను అప్పటికి యాక్చువల్లీ నాకు తెలిసి ఒక స్కెడ్యూల్ షూట్ కూడా అయిపోయిందండి. సో నేనే డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మనం కలుద్దాం అంటే నేను షూట్లో ఉన్నానండి, వారం రోజుల తర్వాత కలుద్దాం అని చెప్పి వారం రోజుల తర్వాత కలిసాం. బేసికలీ వెరీ ప్రామిసింగ్ స్టోరీ టెల్లర్ అండి డైరెక్టర్ నాకు అనిపించింది. అండ్ అటువంటి వాళ్ళతో అసోసియేట్ అవ్వడం నాకు ఇష్టం బేసికలీ. అండ్ ఆయనతో యాజ్ అన్ యాక్టరే కాకుండా నాకు యాజ్ ఎ రైటర్ కూడా మొన్నే ఆయన కుమారి శ్రీమతి రిలీజ్ అయినప్పుడు ఫోన్ చేశారు, అప్పుడు కూడా ఈ ఇష్టం ఎక్స్ప్రెస్ చేశాను.
దట్ ఒక యాక్టర్గానే కాకుండా ఒక రైటర్గా కూడా ఎప్పుడైనా కొలాబరేట్ చేయాల్సిన అవకాశం వస్తే తప్పకుండా చేద్దామని అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత మీరు కూడా ఒక హారర్ సినిమా డైరెక్ట్ చేయాలని అనిపించిందా? హారర్ చేయనేమో అండి, కానీ నెక్స్ట్ నేను రాస్తున్నది ఒక క్రైమ్ స్టోరీ ఒకటి రాస్తున్నాను. ఇప్పటివరకు హారర్ చేద్దామని అయితే నాకు అనిపించలేదు, కానీ డెఫినెట్లీ ఫ్యూచర్లో అనిపిస్తే తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. Done? Thank you so much everybody. Thank you so much everybody on stage. సో ఇది ఆరంభం మాత్రమే అన్నట్టుగా, సో ఇది జస్ట్ టీజర్ లాంచ్ కాబట్టి మరిన్ని కబుర్లు ట్రైలర్ లాంచ్ ఇంకా తర్వాత ఈవెంట్స్లో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అవసరాల శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ మీడియా ఫర్ బీయింగ్ హియర్ అండ్ మేకింగ్ ద ఈవెంట్ సక్సెస్ఫుల్. విష్ణు నాయర్ గారు ఇక్కడ ఉన్నట్టయితే కొంచెం స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ది ఫోటో ఆప్. చెక్ యా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అయితే ఇంకొకసారి టీజర్ ప్లే చేయడం జరుగుతుంది. ఐ థింక్ ఈవెంట్కి కొంచెం లేట్గా వచ్చిన వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరి కోసం టీజర్ మళ్ళీ ఒకసారి ప్లే చేయడం జరుగుతుంది. సో యూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ ఎంజాయ్ ద టీజర్ వన్స్ అగైన్. సో స్టేజ్ క్లియర్ అవ్వగానే టీజర్ ప్లే చేయండి ప్లీజ్.